సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో మానవత్వం మంటగాల్సే ఘటన ఒకటి వెలుగు చూసింది. కన్నపిల్లలను అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన తల్లిదండ్రులే కసాయిలుగా మారారు. పట్టణంలో అద్దెకు ఉంటున్న నకరికంటి రవి, ఇందు దంపతులు తమ ఇద్దరు కుమారులు ధనుష్, రేవంత్లను ప్రతిరోజు కొడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు కూడా పిల్లలను దారుణంగా కొట్టి కాళ్ళు చేతులపైన గరిటెలతోటి వాతులు పెట్టారు. ఆ పసిపిల్లల ఏడుపులు, బాధను చూడలేక స్థానికులే స్వయంగా వారిని హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. పిల్లల దీనస్థితిని చూసి చలించిపోయిన ఎస్ఐ నరేష్ వారికి వెంటనే భోజనం పెట్టించారు. అనంతరం తల్లిదండ్రులను పిలిపించి గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి వారిని పిలిపించి విచారించి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. అవసరమైతే ఆ పిల్లలను అనాథాశ్రమంలో చేర్పించి రక్షణ కల్పిస్తామని వెల్లడించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో మానవత్వం మంటగాలిసే ఘటన వెలుగు చూసింది. కన్నపిల్లలను అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన తల్లిదండ్రులే కసాయిలుగా మారారు. పట్టణంలో అద్దెకు ఉంటున్న నకరికంటి రవి, ఇందు దంపతులు తమ ఇద్దరు కుమారులు ధనుష్, రేవంత్లను ప్రతిరోజు కొడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు కూడా పిల్లలను దారుణంగా కొట్టి కాళ్ళు చేతులపైన గరిటెతోటి వాతులు పెట్టారు. ఆ పసిపిల్ల ఏడుపులు, బాధను చూడలేక స్థానికులే స్వయంగా వారిని హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. పిల్లల దినస్థితిని చూసి చలించిపోయిన ఎస్ఐ నరేష్ వారికి వెంటనే భోజనం పెట్టించారు. అనంతరం తల్లిదండ్రులను పిలిపించి గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి వారిని పిలిపించి విచారించి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. అవసరమైతే ఆ పిల్లలను అనాథ ఆశ్రమంలో చేర్పించి రక్షణ కల్పిస్తామని వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లైన్లో అందిస్తారు. చంద్రశేఖర్, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో మానవత్వం మంట కలిపే ఘటన ఒకటి వెలుగు చూసింది. కన్నపిల్లలను అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన తల్లిదండ్రులే కసాయిలుగా మారిన పరిస్థితికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి చంద్రశేఖర్? చెప్పి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ఒక వృద్ధ విధాకర ఘటన చోటు చేసుకుంది. తన సొంత కన్న పిల్లలనే ఆ కన్న తల్లిదండ్రులు ప్రవర్తిస్తున్న తీరు విచక్షణ రహితంగా వారి కర్కశకులుగా మారిపోయి వారిని కొట్టడము, వారికి వాతలు పెట్టడము ఘోరంగా హింసిస్తున్నారు. అసలు తన కన్న బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడుకొని వారి కోసం సర్వం త్యాగం చేసే తల్లిదండ్రులు ఉన్న ఈ రోజుల్లో కూడా వాళ్ళ కడుపున పుట్టిన చిన్నారులను వారు హింసించే వారిని కలిసివేసింది. నిత్యం కూడా ఆ యొక్క తల్లిదండ్రులు ఆ పిల్లలని కొట్టడాలు, అసలు విచక్షణ రహితంగా కొట్టడాలు, వాతలు పెట్టడాలు, మొత్తం కూడా ఒళ్ళంతా కూడా దెబ్బలకి పుండ్లైపోయినాయి. వాతలు పెట్టడం వల్ల కూడా పుండ్లైపోయి నిత్యం కూడా వారు ఇంటి పక్క వారి చూస్తుంటే ఈ చిన్నపిల్లల పట్ల వారికే కొంత వారి బాధలను చూసి చలించిపోయి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని కాపాడాలి, లేదంటే చనిపోతారని చెప్పేసి ఆ ఇరుగు పొరుగు వారంతా కూడా ఆ చిన్నారులను తీసుకొని ఎస్ఐ నరేష్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎస్ఐ నరేష్ కి ఆ చిన్నపిల్లల బాధలు, వారి దెబ్బలను అన్ని చూపెట్టేసరికి ఎస్ఐ కూడా చలించిపోయాడు. సొంత తల్లిదండ్రులు ఈ విధంగా చిన్నారుల పట్ల ఇంత పెంచడంపై ఎస్ఐ కూడా చలించిపోయి ఆకలితో ఉన్న చిన్నారి పిల్లలకు కూడా పోలీస్ స్టేషన్ లోనే వారికి అన్నం తినిపించడం జరిగింది. అనంతరం ఆ తల్లిదండ్రులను పిలిచి వారిని మందలించడం జరిగింది, వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. వారు మానసికంగా సరిగ్గా లేరా, మరి ఏ ప్రాబ్లంతో తన కడుపున పుట్టిన ఇద్దరు పిల్లల్ని ఈ విధంగా హింసిస్తున్నారు, తల్లి తండ్రి ఇద్దరు కలిసి హింసిస్తుండడంతో గత్యంతరం లేని పరిస్థితిలో వారి దగ్గర ఉంటే క్షేమం కాదని చెప్పి ఆ ఇరుగు పొరుగు వారి దగ్గరే ప్రస్తుతం పిల్లల్ని ఉంచాడు ఎస్ఐ. ఈ రోజు కూడా పిలిపించి వారితో మాట్లాడి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ అవసరమైతే ఈ చిన్నారులను అనాథ శరణాలయంలో చేర్పించేటందుకు ప్రయత్నం చేస్తా అని ఎస్ఐ నరేష్ చెప్పాడు. ముఖ్యంగా అక్కడ ఆ చిన్నారుల యొక్క శరీరం అంతా కూడా గాయాలు, ఆ పుండ్లు, అసలు ఎక్కడ కూడా ఖాళీ లేదు. తల, ఒంటి మీద అంతా కూడా భారీగా గాయాలు అవ్వటము, పుండ్లతో ఆ చిన్న పిల్లలు పడుతున్న బాధ అయితే ఇటు వర్ణనాతీతంగా ఉంది. ఆ ఎస్ఐ చొరవతో మాత్రం ఆ పిల్లలను అయితే మన మానవత్వం లేని ఆ తల్లిదండ్రుల చెర నుంచి అయితే రక్షించారు. తిరిగి ఈ రోజు వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్ఐ చెప్పారు. అసలు మానవత్వం మంట కలిపేలాగా
సొంత కడుపున పుట్టిన పిల్లల్ని ఈ విధంగా చంద్రశేఖర్. హింసిస్తున్న ఆ తల్లిదండ్రులని కఠినంగా శిక్షించాలని ఇటు ఇరుగు Yes, sir. పొరుగు వాళ్ళైతే చంద్రశేఖర్ మీరు డిమాండ్ చేస్తున్నారు చెప్పినట్టుగా చక్రి. చంద్రశేఖర్ మీరు చెప్పినట్టుగా చిన్నారుల పరిస్థితి చూస్తుంటే ఒళ్ళంతా తీవ్రమైన గాయాలైనట్టుగా కనిపిస్తుంది. వారికి తక్షణమే వైద్యం అందించారా? వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? చంద్రశేఖర్. ఆ, చక్రి ఆ చిన్న పిల్లల ఒంటి నిండా కూడా గాయాలే, మొత్తం కూడా ఆ ఇనుప వస్తువుల్ని వేడి చేసి కాల్చి మొత్తం ఒళ్ళంతా కూడా వాతలు పెడితే పుండ్లు అవ్వటము, ఆ కొన్ని పుండ్లు అయితే ఇప్పుడిప్పుడే నయమవుతున్న పరిస్థితి. ఆ పుండ్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చెల్లించకుండా తిరిగి వారిని కొట్టడము, ఆ రక్తాలు ఒంటి నిండా కూడా రక్తాలు కాలే విధంగా గాయాలయ్యేటట్టు కొట్టడము, తలంలో కూడా మొత్తము పుండ్లతోనే మొత్తం దెబ్బలు తగిలిన పుండ్లతోనే ఉన్నాయి. వెంటనే వారిని చూసిన ఎస్ఐ అయితే చలించిపోయాడు. ఎస్ఐ నరేష్ చలించిపోయి వెంటనే వారు ఆకలితో ఉన్నారని తెలుసుకొని వాళ్ళకి అన్నం తినిపించిన తర్వాత ఆ గాయాలన్నిటి కూడా ట్రీట్మెంట్ కూడా చేయించాడు. ట్రీట్మెంట్ చేయించిన తర్వాత ఆ తల్లిదండ్రుల దగ్గర ఉంటే ఏమైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆ ప్రస్తుతానికి అయితే వారిని ఆ యొక్క ఇరుగు పొరుగు సంబంధించిన వ్యక్తుల దగ్గర ఉంచాడు. ఎందుకంటే Right. వాళ్ళే ఈ తల్లిదండ్రులు పెట్టిన బాధలు భరించలేక చలించలేక ఈ యొక్క ఎస్ఐకి కంప్లైంట్ చేయడం, ఎస్ఐ దగ్గరికి ఆ పిల్లల్ని తీసుకొని రావడం జరిగింది. Right. కాబట్టి ప్రస్తుతానికి వారి దగ్గర ఉంచాడు. ఈ రోజు వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకొని పిల్లల అవసరమైతే అనాథ శరణాలయానికి పంపించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు చక్రి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.